మీరు ఈ ప్రపంచానికి తెలుగు సినిమాని ఒక కొత్త యాంగిల్లో చూపించాలన్న ఈ సినిమా తీసేనని చెప్పారు కదా. వాట్ ఆర్ దోస్ టాంజెంట్స్ టుమారో ఆఫ్టర్ ది ఫిల్మ్ రిలీజెస్ పీపుల్ ఫీల్ దట్ దిస్ ఈస్ ఎన్ ఎడిషనల్ యాంగిల్ టు ది ప్రెజెంట్ ఎగ్జిస్టింగ్ ఆర్ ప్రివైలింగ్ తెలుగు సినిమా? వాట్ ఈస్ యువర్ ఆన్సర్? Sir, this is another quill in the crown of Telugu cinema, sir. Okay, there are many quills, wonderful jewels in the crown of Telugu cinema. This will add to that crown, and it will shine bright for a very long time. And also, wherever, from any corner of the world, if any corner of the world, any audience watch this film, they will know, they can evaluate to what extent Telugu society has grown in terms of telling stories and culturally also. Yeah. Maha. Venkatesh. Hi, Venkatesh Mahagar. Venkatesh Mahagar. Hi. సార్ హాయ్ అండి. Hi. సార్ అంటే ఈ సినిమా మీరు అందరూ చూసుకున్నారు, మేము చూడలే. బట్ ఈ సినిమా కమర్షియల్గా ఎంత పే చేస్తుంది, ఎవరేమంటారో, మిమ్మల్ని ట్రోల్ చేస్తారా, ట్రోల్ చేయరా, ఇవన్నీ పక్కన పెడితే ఈజీలీ ఇప్పటికే ఒక ఐడియా వచ్చేసింది. దిస్ ఈజ్ ఈజీలీ ప్యాషన్ ప్రాజెక్ట్ అంటాం చూసారా, వన్ ఆఫ్ ది మోస్ట్ ప్యాషనెట్ ప్రాజెక్ట్స్ ఎవర్ మేడ్ ఇన్ తెలుగు సినిమా ఆర్ ఫర్ దట్ మ్యాటర్ ఇండియన్ సినిమా అని క్లియర్గా అడ్మిట్ అయితే అవ్వాలి. ఎందుకంటే ఎవ్రీ ఫ్రేమ్ లుక్స్ దట్, ఎవ్రీ ఫ్రేమ్ ఈజ్ ఎల్లింగ్ దట్. సో మొన్న ఐ థింక్ అనురాగ్ గారు అనుకుంటా ఒక స్టేట్మెంట్ చేశారు, వెంకటేష్ మహా ఈజ్ వన్ డైరెక్టర్, హీ డోంట్ టేక్ హిజ్ ఆడియన్స్ ఫర్ గ్రాంటెడ్. ఆడియన్స్ని అన్నీ అట్టుపండు ఒలిచినట్టు కాకుండా హీ మేక్స్ ద ఆడియన్స్ టు థింక్ అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దట్స్ లైక్ చాలా విషయాల్లో ఇన్ ద పాస్ట్ దట్ ఈస్ ఎ డబుల్ ఎడ్జెడ్ సోర్డ్. అంటే యావరేజ్ ఆడియన్స్కి అర్థమవుదా, లేకపోతే ఎక్కువగా ఎక్సెస్గా ఇంటెలిజెన్స్ ఉపయోగించి చూడాలా అనే ఒక డౌట్ వస్తుంది. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ వాట్ ఎగ్జాక్ట్లీ? Sir, every time I make one film, this is a common question, sir. So when I make Care of Kanchapalem also, Telugu audience అర్థం చేసుకోగలరా అని అన్నారు. వెన్ ఐ మేకింగ్ రావు బహదూర్ ఆల్సో, తెలుగు ఆడియన్స్ని దృష్టిలో పెట్టి తీసారు, తెలుగు ఆడియన్స్కి అది అర్థం అవుతుందా అని చెప్పేసి అంటున్నారు. సమ్వేర్ ఆ చుట్టుపక్కలే మీ క్వశ్చన్ ఉందని నాకు అర్థమైంది. అందుకని కేర్ ఆఫ్ కంచలపాలెం నాకు అంత కాంప్లెక్స్గా అయితే అనిపించలేదు. కానీ అంటే నేను ఎదుర్కొన్న ప్రశ్నలు చెప్తున్నాను అనమాట. సార్ నేను ఐ డోంట్ నో, ఐ థింక్ బికాస్ ఆఫ్ మై పేరెంట్స్ యూనో బ్రింగింగ్ అప్ కావచ్చు, నేను మాట్లాడే మాటలు కావచ్చు, లేదంటే తీసే సినిమాలు కావచ్చు, ఒక రకంగా కనబడవచ్చు. కానీ దాంట్లో ఉన్న భాష, ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి 10 సంవత్సరాలకి మా నాన్నగారు చనిపోతే మా అమ్మ నన్ను పెంచుతుంటే, మా అమ్మని చూస్తూ ప్రపంచాన్ని తెలుసుకుని మా నాన్నగారు చెప్పిన మాటలు గుర్తుపెట్టుకుని పెరిగినటువంటి ఒక మామూలు మనిషిని, మామూలు కుర్రవాడిని. 15 ఏళ్ళు 16 ఏళ్ళకే ఇంట్లోంచి బయటికి తీసుకొచ్చింది జీవితం నన్ను. నా మొదటి జీతం 600 రూపాయలు. సినిమాకు వచ్చే ముందు నా ఆఖరి జీతం 1200 రూపాయలు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఐ వాజ్ వర్కింగ్ ఇన్ అపోలో హెల్త్ స్ట్రీట్, జాబ్ చేసుకుంటూ ఇంక నేను సినిమాల్లోకి వెళ్ళాలి అని 19 ఏళ్ళ వయసులో సినిమాల్లోకి వచ్చి కృష్ణానగర్లో ఒక ట్రక్లోకి సెట్ బాయ్స్ని ఎక్కించుకుంటుంటే, అన్న నేను ఎక్కడికి వెళ్తున్నారు, అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ ఎక్కడికి వెళ్తున్నారంట, పవన్ కళ్యాణ్ గారి సినిమా సెట్లో సెట్ వర్క్కి వెళ్తున్నారు అంటే అని, వస్తావా అని చెప్పేసి అంటే, పేమెంట్ ఇస్తారా అన్న అంటే 150 రూపాయలు ఇస్తామని చెప్పేసి అంటే, జేబులో ఐడి ఉందని కూడా గుర్తుపట్టలేదు అతను. నేను ఏదో కంపెనీలో వర్క్ చేస్తున్నాను కూడా గుర్తుపట్టలే. వెనక్కి తిరిగి ఐడి తీసి జేబులో పెట్టి ఆ ట్రక్ ఎక్కితే తీనిమార్ అని సెట్లో దిగాను. అక్కడి నుంచి all the capacities I worked in, almost a lot of capacities in Telugu film industry, and then I became a director. Now if this guy makes a film, would it be complex for Telugu people to understand? Yeah. ఫ్యాంటాస్టిక్ అండి, ఆల్ ది బెస్ట్. మహా హాయ్. సో అంటే జిఎంబిని ప్రజెంట్స్ అనగానే ఆబ్వియస్గా మహేష్ బాబు రివ్యూ అనేది ఎక్స్పెక్ట్ చేసాము. కాకపోతే ఆయన మోర్ దెన్ రివ్యూ, ఇట్స్ లైక్ అన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ హిజ్ అన్నట్లుగా షేర్ చేశారు ఆయన. సో ఆయన తర్వాత మీతో మాట్లాడినందు కానీ, లేదంటే వే డిడ్ హీ యాక్చువల్లీ వాచ్ ద ఫిలిం? He watched it, I think, at his place, in a very major home theater basically. Major akkade chesnamu. Mysore ki Namrata gariki same. నేను పోస్ట్ ప్రొడక్షన్లో ఉన్నాను. నిజం చెప్పాలంటే లాస్ట్ 4 డేస్గా స్నానం చేయకుండా పనిచేసి ఇప్పుడే ఈ ఈవెంట్కి రావాలని స్నానం చేసి వచ్చాను అనమాట. సో యాక్చువల్లీ
ఒక గ్రూప్ కాల్ మొత్తం వర్క్స్ అయిపోతే ప్రశాంతంగా మహేష్ సార్తో పెట్టాలని వెయిట్ చేస్తున్నాను. బట్ అక్కడ కాపీ అక్కడ యుఎస్ నుండి అన్ని కాల్స్ వస్తాయి. బట్ ఐ యాక్చువల్లీ వాంటెడ్ టు టెల్ యూ సార్, నేను ఎక్కడ మహేష్ సార్ చెప్పాలనుకున్నంత నేనే ఫోన్ ఆయన మాట్లాడాలనుకున్నా కూడా నేను ఫోకస్ చేయలేనంత స్పేస్లో ఉన్నాను అనమాట ఒక గంట క్రితం వరకు కూడా. కానీ ఎక్కడ నాకు మహేష్ సార్ చెప్పాలనుకుందంతా ఆయన 40 నిమిషాలు పైగా అనురాగ్తో మాట్లాడారని చెప్పేసి విన్నాను. ఆయన ఏం మాట్లాడారో నాకు తెలియదు, కానీ ఒక్క విషయం నాకు మొత్తం చెప్పేసింది సార్. ఆయన ఎట్లా ఈ ఫిలిం గురించి ఐ మీన్ లైక్ ఆయన ఒపీనియన్ ఏంటనేది. ఎక్కడంటే నేను వాయిస్ ఓవర్ ఇస్తాను అని ఆయన ఈ దీనికి వాయిస్ ఓవర్ ఇస్తాను, అనురాగ్ ఫోన్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తా అన్నారు, నాకు వాయిస్ ఓవర్ కావాలంటే ఐ వాజ్ యాక్చువల్లీ డ్రీమింగ్ టు హ్యావ్ మహేష్ గారు వాయిస్ ఓవర్ ఫర్ దిస్ ఫిలిం. అండ్ గంట సేపులో, బికాజ్ ఎప్పటి నుంచో లోపల బ్రూ చేసుకుంటూ ఉన్నా ఎలా చెప్తే బాగుంటుంది ఆయన అని చెప్పేసి బ్రూ చేసుకుంటూ ఉన్నాను. గంట సేపుల్లో నేను ఈ సినిమా తాలూకా సినాప్సిస్ ఒక జస్ట్ ఇదేంటి ఈ సినిమా నేను ఎందుకు తీశాను ఏం తీశాను అని చెప్పేసి వాళ్ళకి పంపిస్తే దే ఆల్ స్పోక్ వాళ్ళు ఫోన్లో మాట్లాడి దే కేమ్ అప్ విత్ దిస్ వాయిస్ ఓవర్. అండ్ నిజం చెప్పాలంటే ఆ టీజర్ నేను ఇందాకే మీకు ప్రింట్ తీస్తూ ఫస్ట్ టైం చూశాను వాయిస్ ఓవర్ ఏంటనేది. మునుపెన్నడు చూడని విధంగా తెలుగు సినిమా ఆయన మాటల్లో అన్నారు అనగానే నాకు యాక్చువల్లీ దట్ ఈస్ ఇట్. ఆ 40 నిమిషాల కాల్ నేను వినకపోయినా కూడా నాకు అక్కడితో ఆయన ఏదైనా కావచ్చు సార్, అంటే ఈ సినిమా ఏదైనా ఇట్స్ అ ప్యూర్ సైకలాజికల్ డ్రామా ఫర్ అ సూపర్ స్టార్ లైక్ దాట్. హీ మైట్ అందరూ అనుకుంటాం హీ మైట్ హిస్ వ్యూ ఆన్ ఫిల్మ్స్ మైట్ బి సంథింగ్ డిఫరెంట్. ఏది ఈ సినిమా స్పేస్లో ఉండదు, ఆయన సూపర్ స్టారు ఆ స్పేస్లో ఉంటుంది అని చెప్పేసి అనుకుంటాం. బట్ ఫర్ హిమ్ ఈ సినిమాని అర్థం చేసుకుని ఈ సినిమాని మీన్ లైక్ ఆ మాటతో కంక్లూడ్ చేశారంటే లైక్ మహేష్ సార్ నాకు మళ్ళీ కాల్ చేయకపోయినా చాలు, కాల్ చేయలేకపోయినా కూడా ఆయన నాకు ఐ మీన్ లైక్ ఐ రియలీ కాల్ చేయకపోయినా ఆయన నాకు మాట్లాడకపోయినా కూడా నాకు ఫుల్ఫిల్మెంట్ అయితే వచ్చింది అనమాట. మీరు ఉన్నారా ఆయనతో పాటు ఆ రోజు సార్ సినిమా చూసినప్పుడు? వర్ యూ దేర్?